కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ అనేది కట్ అవుతుంది ఫ్రెండ్స్. సో, ఈ పీఎఫ్ మనకి ఎవ్రీ మంత్ మన సాలరీని బట్టి మనకి పీఎఫ్ అనేది కట్ అవుతుంది. సో, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ చేసిన తర్వాత మీకు మరొక కంపెనీలో ఆపర్చునిటీ వస్తే గనుక ఎళ్ళిపోతారు గదా! సో, మరొక కంపెనీకెళ్ళినప్పుడు ఈ పాత కంపెనీలో ఉన్న పీఎఫ్ అమౌంట్‌ని మీ కొత్త కంపెనీ అంటే ప్రెజెంట్ మీరు చేస్తున్న కంపెనీలోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. చూసే ముందు మన ఛానల్ ఇంతవరకే సబ్స్క్రైబ్ చేయకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. ఇక టాపిక్‌లోకెళ్ళిపోదాం. సో, మీ పాత కంపెనీ యొక్క పీఎఫ్ అమౌంట్‌ని కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. నేనైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్నాను. గూగుల్ సెర్చ్‌లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేయండి. ఓకేనా? సో, సెర్చ్ చేసాక నెక్స్ట్ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది కదా! ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో డిస్క్రిప్షన్‌లో ఈ పీఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా ఈ పేజ్‌కి అనేది రావచ్చు. చూడండి. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఇది పీఎఫ్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్. ఓకేనా ఫ్రెండ్స్? సో, వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సర్వీసెస్ కనబడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తే గనక ఇక్కడ ఫర్ ఎంప్లాయీస్ సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఇక్కడ మనకి కింద సర్వీసెస్, ఇంపార్టెంట్ లింక్స్, డౌన్లోడ్స్ కనబడుతుంది కదా! సో, సర్వీసెస్ కింద మెంబర్ పాస్‌బుక్ అలాగే మెంబర్ యూఏఎన్ ఆన్‌లైన్ సర్వీస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ నెక్స్ట్ ఓకేపై క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి రైట్ సైడ్‌లో యూఎన్ నంబర్, పాస్వర్డ్. సో, ఇక్కడ యూఎన్ నంబరు, మీ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్‌పై క్లిక్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ వస్తున్నారో అంటే ఇంతవరకు యూఎన్ నంబర్‌ని కూడా యాక్టివేట్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు ఆ యూఎన్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో చూస్తే గనుక ఎలా యూఎన్ నంబర్‌ని మన పీఎఫ్ నంబర్‌ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా ఆ వీడియోలో మీరు చూడొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు యూఎన్ నంబరు, పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్‌పై క్లిక్ చేయండి. సో, ఇక్కడ నెక్స్ట్ మీరు మీ పీఎఫ్‌లో ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో మీ పీఎఫ్‌కి, ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చా కనబడుతుంది కదా! ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి మనకి సో, మనం మన పాత కంపెనీ యొక్క పీఎఫ్‌ని కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో, ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి చూడండి. హోమ్, వ్యూ, మేనేజ్, అకౌంట్, ఆన్‌లైన్ సర్వీసెస్. సో, ఇక్కడ మీరు ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే గనుక మీకు క్లెయిమ్ ఫార్మ్ అలాగే 1 మెంబర్ 1 ఈపీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! సో, ఈ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. సో, క్లిక్ చేస్తే గనుక నెక్స్ట్ మనకి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కనబడుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ అకౌంట్ ఇంటూ విచ్ ట్రాన్స్‌ఫర్ విల్ బి ఎఫెక్టెడ్. సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే గనక మన ప్రెజెంట్ అలాగే ప్రీవియస్ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకు కనబడుతుంది. సో సో, ఇక్కడ మన డీటెయిల్స్ కనబడతాయి కదా! సో, కిందకి స్క్రోల్ చేసుకుంటే గనక ఇక్కడ అటెన్షన్ త్రూ ప్రీవియస్ ఎంప్లాయర్ అలాగే ప్రెజెంట్ ఎంప్లాయర్ అని కనబడుతుంది కదా! సో, మీ ప్రీవియస్ ఎంప్లాయర్‌ని గాని, ప్రెజెంట్ ఎంప్లాయర్‌ని గాని ఎవరినైనా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. ప్రెజెంట్ ఎంప్లాయీ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం అందులో డ్యూటీ చేస్తున్నాం కాబట్టి అడగడానికి అధికారం అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. సో, అందుకని ప్రెజెంట్ ఎంప్లాయీ అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యూఎన్ నంబర్ అనేది ఇచ్చేసి గెట్ డీటెయిల్స్‌పై క్లిక్ చేశాక ఎస్టాబ్లిష్మెంట్ అని కనబడుతుంది. సో, ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్‌పై క్లిక్ చేశాక మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారనేది ఇక్కడ మనకి కనబడుతుంది. సో, ఇందులో మీరు ఏ కంపెనీ యొక్క పీఎఫ్ అమౌంట్‌ని మీ కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటున్నారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, సెలెక్ట్ చేసుకుంటే గనక సో, ఇక్కడ నెక్స్ట్ మెంబర్ నేమ్ అని కనబడుతుంది కదా! ఇప్పుడు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో, వచ్చిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేసుకోండి. కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ. స్టెప్ 2లో అథెంటికేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ అని కనబడుతుంది కదా! ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. గెట్ ఓటీపీపై క్లిక్ చేశాక మీకు ఏదైతే మొబైల్ నంబర్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయండి. సో, ఇప్పుడు మనం మన ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ యొక్క స్టేటస్‌ని తెలుసుకోవాలంటే
చూడండి ఆన్‌లైన్ సర్వీసెస్‌కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా! ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ట్రాన్స్‌ఫర్ క్లెయిమ్ స్టేటస్ కిందకి స్క్రోల్ చేసుకుంటే గనుక క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ కనబడుతుంది. సో, ఇక్కడ మనకి రిజెక్ట్ అయితే రిజెక్ట్ అవుతుంది. యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్ అని ఇక్కడ చూపిస్తుంది చూడండి. రిజెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్, రిజెక్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్, యాక్సెప్టెడ్ బై ఫీల్డ్ ఆఫీస్. అలాగే ఇప్పుడు ఈ 3 పెట్టాం కాబట్టి పెండింగ్ ఎట్ ప్రెజెంట్ ఎంప్లాయర్ అని చూపిస్తుంది. సో, ఫస్ట్ ఎంప్లాయర్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తాడు. ఓకేనా? సో, యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫీల్డ్ ఆఫీసర్‌కి అనేది ఈ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ చెక్ చేసి అన్నీ ఓకే ఉంటే గనుక యాక్సెప్ట్ అనేది చేస్తాడు. ఒకవేళ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే గనుక రిజెక్ట్ అనేది చేస్తాడు. ఓకేనా? సో, ఇక్కడ మీకు పైన కనబడుతుందా? సో, ఈ విధంగా మీకు యాక్సెప్ట్ అయితే యాక్సెప్ట్, రిజెక్ట్ అయితే రిజెక్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఈ విధంగా మీరు మీ పాత కంపెనీ యొక్క పీఎఫ్ అమౌంట్‌ని కొత్త కంపెనీకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.